నరసరావుపేటలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా శుక్రవారం నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పల్నాడు జిల్లా పల్నాడు రోడ్లోని జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పల్నాడు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ చేతి వృత్తుల వారికి స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సబ్సిడీ రుణాల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళలకు విద్యా అవకాశాలు కల్పించడంలో ఎనలేని కృషి చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం మనందరికీ ఆదర్శమని, నాటి సమాజంలో మహిళల పాఠశాలకు వెళ్ళి చదువుకొని అవకాశాలు లేని సమయంలో తన భార్య సావిత్రిబాయి పూలేతో మొట్టమొదటి మహిళా పాఠశాలలను ఏర్పాటు చేసి మహిళలను విద్యా వికాసాలను కల్పించిన మహోన్నతమైన వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. కులం, మతం పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్న నాటి రోజుల్లో సమాజ స్థాపనకు కృషి చేసి మానవులంతా ఒకటే అని చాటి చెప్పిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. సమాజంలో నిరక్షరాస్యత పారద్రోలి వివేకవంతులు అయినప్పుడే సమాజం అనేక రుగ్మతల నుండి బయటపడి నవ సమాజ స్థాపన జరుగుతుందని నమ్మిన వ్యక్తిగా పూలే ఆ దిశగా తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. నేటి సమాజం తరం ఇలాంటి మహానుభావుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని చెడు రుగ్మతల నుండి బయటపడాలని కోరారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, ఎన్నో యూనివర్సిటీలు నెలకొల్పారని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలకు, దళితులకు సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేసి ఎందరికో చదువుకునే అవకాశాలను కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.